మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అయిన వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ గురించి తెలుసు. సో వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ అనేది 1945లో ఎస్టాబ్లిష్ చేసిన అవి వరల్డ్ వార్ 2 తర్వాతకి ఎకానమిక్లో మనకి చాలా వీక్గా ఉండే ఎకానమిక్ గ్రోత్ అనేది డెవలప్ చేయడం కోసం బ్రిటన్ కంట్రీస్ లైక్ బ్రిటన్ వుడ్లో ఒక కాన్ఫరెన్స్ ది కండక్టెడ్. సో ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళు బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటే 2 ట్విన్స్ ఆర్గనైజేషన్స్ని వాళ్ళు స్థాపించాలనుకున్నారు. అదే వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్. వరల్డ్ బ్యాంక్ మరియు ఐఎంఎఫ్ అనేది వరల్డ్ బ్యాంక్ అనేది అదొక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా, మరియు ఐఎంఎఫ్ అనేది అది ఎమర్జెన్సీ టైంలో హెల్ప్ అయ్యే విధంగా వాళ్ళు ద డిజైన్ అండ్ దిస్ బోత్. సో వరల్డ్ బ్యాంక్ అనేది 1945 వాషింగ్టన్ డీసీలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ దీని ముఖ్య లక్షణం వచ్చేసి పావర్టీని రెడ్యూస్ చేయడం. దీంట్లో 5 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో దట్ ఆర్ ఐబిఆర్డి అండ్ ఐఎఫ్సి అండ్ ఐడిఏ అండ్ ఎంఐజిఏ అండ్ ఐసిఎస్ఐడి. సో ఐబిఆర్డి అనేది అది డెవలపింగ్ కంట్రీస్కి అండ్ ఇంట్రెస్ట్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్కి ఆర్ క్రెడిట్ వర్తీ ఇన్కమ్ కంట్రీస్కి అది లోన్స్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ ఐఎఫ్సి అనేది ప్రైవేట్ సెక్టార్లో ఎవరన్నా ఏదన్నా కంట్రీలో ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే వాళ్ళకి లోన్స్ ఇస్తుంది. అండ్ దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని 50% పూర్ కంట్రీస్కి వాళ్ళు ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఐడిఏ అనేది 1960లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇది ఇంట్రెస్ట్ లేకుండా సమ్ కంట్రీస్లో లైక్ పూర్ కంట్రీస్లో ఉన్న వాటికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఎంఐజీ అనేది పొలిటికల్ రిస్క్ ఏమైనా ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి యూస్ అవుతుంది. అండ్ ఐసిఎస్ఐడి అనేది ఒక కంట్రీలో ఉన్న వాళ్ళు వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఆర్ డిస్ప్యూటెస్ వచ్చినప్పుడు ఇది క్లియర్ చేస్తాయి. అండ్ ఐబిఆర్డికి కానీ ఐఎఫ్సికి కానీ ఐడిఏకి కానీ ఎంఐజికి కానీ వీళ్ళకి బాండ్స్ నుంచి ఆర్ అదర్ కంట్రీస్ ఇన్వెస్ట్ ఐబిఆర్డికి మాత్రం వేరే కంట్రీస్ వాళ్ళు లైక్ ఐబిఆర్డిలో రిచెస్ట్ కంట్రీస్ ఉంటారు కాబట్టి రిచ్ కంట్రీ వాళ్ళు ఫండ్స్ ఇవ్వడం కానీ ఆర్ లైక్ బిల్ గేట్స్ వంటి వాళ్ళు పూర్ కంట్రీస్ హెల్ప్ కావడానికి కోసం దాంట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఫండ్గా ఇచ్చేస్తారు. ఫండ్గా ఇచ్చినప్పుడు ఐడిఏ అనేది ఏం చేస్తారంటే పూర్ కంట్రీస్కి ఫ్రీగా ఇస్తారు కాబట్టి సో వాళ్ళు దాంట్లోంచి కొంచెం ఐడిఏకి ఇస్తారు. సో ఐడిఏ వాళ్ళు ఏం చేస్తారంటే పూర్ కంట్రీస్కి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఐడిఏ కూడా బాండ్స్ని రిలీజ్ చేస్తారు. ఆ బాండ్స్ మార్కెట్లో వాళ్ళకి కొంచెం మనీ అనేది వస్తుంది వాళ్ళకి. దాని నుంచి వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమైనా సర్వీస్ చేయాలనుకుంటారు. అండ్ ఐఎంఎఫ్ అనేది 1945లో వాషింగ్టన్ డీసీలోనే సేమ్ ప్లేస్లో అది ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ ఇది లైక్ ఎమర్జెన్సీ కండిషన్స్లో ఎకానమీ గ్రోత్ కోసం ఆర్ ట్రేడ్లో హెల్ప్ అవుతుంది. సో ఇది ఐఎంఎఫ్ అనేది ఎక్స్చేంజ్ రేట్ అంటే లైక్ ఎక్స్చేంజ్ దానికి యూజ్ అవుతుంది.